తప్పితే నువ్వు ఆపసోపాలు పడతావేంటి? ఆ పనులు ఎగ్గొట్టడానికి అదొక ఎత్తేమో. ఏంటా చూపు? గుండ్రా ఇలా ఉన్నావు, ముప్పొద్దులా తింటున్నావు. ఇంత చిన్న బిందె నెత్తడానికే మాయరోగం. అలా పెరట్లోనే నిలబడిపోక త్వరగా వంటగా నీ తల్లి. అసలే మీ వదిన ఆలస్యంగా తినకూడదు. రాధా, అక్క అక్క రాధా, పిచ్చి పిల్ల, 4 రోజులకే బెంగ పెట్టుకున్నావా? బాగున్నావు రాధా? మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. ఏమిటి ఇక్కడే నిలబడిపోయారు? బాగున్నారా? లోపల రండి. టెడ్డీని తీసుకురాలేదా అక్క? దానికి స్కూల్ ఉందిగా. అన్న ఇంట్లో లేరా? ఆఫీస్కి వెళ్ళారు. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుంది? బాగుంటుందండి. గోపి తెలుసు కదా? తెలుసు. లోపల పెట్టేసిరారా. నమస్కారం అండి. మహాలక్ష్మి చూడటానికి వచ్చారమ్మా? ఏంటోనమ్మా, మహాలక్ష్మి ఏం తిన్నా ఇవ్వటం లేదు. ఒకటే వికారం, వాంతులును. వేవిళ్ళు సహజం కదా అని నీకు నాకు తెలుసమ్మా. బరువులు ఎత్తకూడదంటే నా కూతురు వినదు. సాయం చేయటానికి ఆ అమ్మాయి ముందుకు రాదు. పెద్ద దిక్కు లేకపోతే ఇలాంటప్పుడు చాలా కష్టం కదా. పోనీ 4 రోజులు మీరు ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా. నాకు ఉండాలనే ఉందమ్మా. కానీ పంటల సీజను నీకు తెలుసుగా. పాలేర్లు దగ్గరున్నప్పుడే సరిగా పనిచేయరు. మీ మావయ్య గారు అందుకే వెళ్ళిపోవాలని తొందరపడుతున్నారు. ఏంటి రాధా నీరసంగా కనిపిస్తున్నావు? నీరసంగానా? అబ్బే లేదే. నువ్వు లేదంటే సరిపోదు. ముఖం చూడు ఎలా నీరసంగా రక్తం లేనట్టుగా పాలిపోయింది. అసలు వేళకి తిండేనే తింటున్నావా? చింటూని తీసుకురాలేదే? ఎందుకు? వాడొస్తే గోలేగా. ఆడపిల్ల నెల తప్పగానే పుట్టింటి వాళ్ళు కడుపు చలవ కోసం చీర పెట్టాలి. ఎంత దగ్గర వాళ్ళైనా ఆ తర్వాతే బట్టలు పెట్టాలి. ఆ సంగతి నీకు తెలుసు కదా. అవునండి. అందుకే రేపటిదాకా ఉందామనుకుంటున్నాము. ఎల్లుండి నుంచి మంచి రోజులు కావు. అమ్మాయికి చీర చలిమిడి రేపే పెట్టాలనుకుంటున్నాము. కాఫీ తీసుకొస్తా. ఏం రాదా బాగా చిక్కినట్టున్నా? చిక్కడమేంటి? 2 మనుషులు తిండి తింటుంటేను. కానీ పనులే ఒక్క మనిషి తగ్గట్టు కూడా చేయటం లేదు. చూడమ్మాయి, నువ్వేమైనా అనుకో, నాకు రాధ పద్ధతి ఏమీ నచ్చట్లేదు. బాగా దగ్గరైందానివి. నువ్వైనా ఆ పుడి కాస్త అయ్యేదాకా వాళ్ళ వదిని కనిపెట్టుకుని ఉండమని రాధకి చెప్పు. అమ్మాయి, హారికి వెళ్ళేటప్పుడు కాస్త బొట్టు పెట్టి పంపించు. ఇప్పుడే వస్తాను. ఎందుకేనా రాధా మేం వద్దంటున్నా పుట్టింటికి వచ్చింది? అబే అదే లేదక్క, ఆవిడ తీరే అంతా. ఈ ఇంటి తీరు తెన్ను చూడగానే అర్థమవుతుందిలే. హరిపద వెళ్దాం. వెళ్ళొస్తాను రాధా. ఒక్క క్షణం వారిక. వెళ్ళొస్తానండి. ఊపిరి గట్టిగా పీల్చండి. రాఘవయ్య గారు, మీకింతకు ముందు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, గుర్తుందా? ఉందండి. ఉంటే మీ ఆరోగ్యం గురించి ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నారు? మీ గుండె చాలా వీక్గా ఉంది. నేను ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ మీరు వాడటం లేదు కదా? చూడండి, ఏ మనిషికైనా ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఐఎమ్ సారీ డాక్టర్ గారు,
మీరు హెల్త్ చెకప్ చేయించి ఎన్నాళ్ళవుతుంది? సుమారు 4-5 నెలలు ఉంటుందండి. వెరీ బ్యాడ్. అట్లీస్ట్ 2 months కోసారైనా చెకప్ చేయించుకోవాలి. అలాగే. లిపిడ్ ప్రొఫైల్, 2D ఎకో, ఈసీజీ, టీఎంటీ టెస్టులు రాసిచ్చాను. త్వరగా చేయించుకోండి. అలాగే డాక్టర్ గారు. ఈసారైనా మందులు రెగ్యులర్గా వాడండి. అర్థమైందా? డాక్టర్ గారు, ఈ మందులకి సుమారు ఎంత అవుతుంది? ఎంత? నెలకు 2000 అవుతుంది అంతే. వస్తాను డాక్టర్ గారు. రాఘవయ్య గారు, ఒక్క మాట. ఏ మనిషికైనా గుండె పరిమాణం గుప్పెడంతే. కాని ఆ గుప్పెడంత గుండె కొట్టుకుంటేనే నిండు 100 ఏళ్ళు బ్రతకగలిగేది. అర్థమైంది డాక్టర్ గారు. సెలవు. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. సంధ్య, వాట్ ఎ సర్ప్రైజ్! నువ్వు ఈ టైంకి ఇంట్లో? ఆశ్చర్యం ఎందుకండి, జాబ్ మానేశాను, ఇంట్లోనే ఉన్నాను. జాబ్? నువ్వు రియల్లీ? మానేశాను. ఫైన్, వండర్ఫుల్. ఏంటి ఇంత సడన్ గా? సడన్ గా ఉందండి, మీరు చాలా రోజులుగా చెప్తూనే ఉన్నారు కదా. నువ్వు నో అంటూనే ఉన్నావుగా. నో అన్న నోటితోనే ఎస్ అందాం అనిపించింది. ఎందుకో? మనం హ్యాపీగా ఉండాలని. గుడ్, వెరీ గుడ్. లైఫ్ లో ఫస్ట్ టైం ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నావు. థ్యాంక్ యూ. లీజర్ దొరికిందనేనా ఈ ఏర్పాట్లన్నీ? వన్స్ అగైన్ థ్యాంక్స్. నేను చెప్పిన ఈ ఒక్క మాట అయినా విన్నందుకు. ఈ ఒక్క మాటేనా? ఇక మీదట మీరు ఏం చెప్పినా వింటాను. ప్రామిస్? ప్రామిస్. అయితే ఇదే మూడ్లో మీ ఇంటిని అమ్మేయడానికి ఓకే చెప్పు. ఈ మూడ్లో టాపిక్ అవసరమా? వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. అప్పుడు ఓకే అంటావా? ఆ ఇంటి విషయం తప్ప ఇంకేమైనా చెప్పండి, చేస్తాను. సంధ్య, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఆ ఇల్లు అమ్మేస్తే మనం కోటీశ్వరం అయిపోతాం. అబ్బా, ఇప్పుడు ఆ టాపిక్ వద్దా నానా? ఇప్పుడే ఇలాంటి మూడులోనే ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవాలి. మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పు. ఏంటి చేయవా? నన్ను బలవంత పెట్టకండి సంధ్య, ప్లీజ్. ఓకే, అన్ని నీ ఇష్ట ప్రకారమే. కానీ ఏమండి, ఎక్కడికి? ఏట్లోకి, పుస్తక సగలు దూకి చావడానికి. ఓకేనా? బలవంత పెట్టద్దు, బలవంత పెట్టద్దు. వచ్చారా? డాక్టర్ గారు ఏమన్నారండి? ఏమంటారు? నిక్షేపంలా గుండ్రాయిలా ఉన్నావు పో అన్నారు. నువ్వే అనవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్న దుంప తీసావు. 100 రూపాయలు ఫీజు సమర్పించి తెలుసుకుంది ఏంటి అంటే నాకే జబ్బు లేదని. పోతే పోయేలేండి వెధ 100 రూపాయలు. ఇంతకీ మందులు ఏమైనా వాడమన్నారా? నువ్వెక్కడదానివి? ఏ రోగం లేదు మొర్రు అంటే మందులు రాసిచ్చారా, టానిక్లు రాసిచ్చారని ఏమిటో గోల? అలా విసుక్కుంటారేమిటండి? మీ ఆరోగ్యం గురించే కదా నా తాపత్రయం అంతా. అసలే ఒకసారి హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్లో చేరారు. చేరితే ఒకసారి హాస్పిటల్లో చేరితే అంతేనా? ఇక జీవితాంతం వాడు రోగిష్టోడేనా?
ఏదో ఆ మధ్య కాస్త కంగారు పెట్టింది గాని ఈ గుండె చూడవే, విశాఖ ఉక్కు స్టీల్. ఇంతకీ మీరు ఈసీజీ చేయించుకున్నారా? ఈసీజీ చేయించుకున్నాను, నువ్వు చెప్పినట్టు 2D ఎక్కువ చేయించుకున్నాను, ఆఖరికి TMT కూడా చేయించుకున్నాను. ఏ టెస్ట్ లో కూడా చిన్న లోపం కూడా లేదు. మరో 20 ఏళ్ళు గ్యారంటీ పొందన్నారు డాక్టర్ గారు. పోన్లేండి, ఏ లోపం లేదంటే మనకి నిశ్చింతేగా. అవును, ఒట్టి చేతులతో వచ్చారు, రిపోర్ట్స్ ఏవి? రిపోర్ట్లా? ఆ ల్యాబ్ అసిస్టెంట్ లేడు, ఒక సోంబేరి, రేపిస్తానన్నాడు. ఆయనని పిచ్చిగాని రిపోర్ట్లో ఏముంటుంది, ఇక్కడ ఏముంటుందో అక్కడ అదే ఉంటుంది. అవును గాని తిరిగి అలసిపోయి వచ్చాను, ఒక మంచి కాఫీ కొట్టించు. అలాగే. హరి, ఏంటి అలా ఉన్నా? ఏమైంది? ఇవాళ రాధను చూసొచ్చానండి. రాధనా? వద్దని చెప్పానుగా. చెప్పారు, కానీ ఎందుకో వెళ్ళాలనిపించింది. వెళ్ళాక తెలిసింది రాధ అక్కడ సుఖంగా లేదండి. పుట్టింట్లో సుఖంగా ఎందుకుండదు? నువ్వు అన్ని గోరంతలను కొండంతలా ఊహించుకుంటావు. వెళ్లే ముందు నేను అలాగే అనుకున్నాను, కానీ వెళ్ళగానే చిన్నపిల్లలా ఎదురొచ్చింది. సంతోషంగా పలకరించింది. మీ గురించి, టెడ్డీ గురించి అడిగింది. మరింకేంటి? ఆ నవ్వులన్నీ అరువు తెచ్చుకున్నవే అని కొంచెం సేపటికి అర్థమైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాధిప్పుడు ఆ ఇంట్లో మనిషి కాదు, ఆ ఇంటి పని మనిషి. పిచ్చిగా మాట్లాడు హారిక. రాధ ఆ ఇంటి మనిషి. అనుకోకుండా మన ఇంటికి వచ్చింది, అనుకోకుండా దగ్గరైంది. అదే నీకు టెడ్డీకి బాగా దగ్గరైంది. అందుకే రాధ వెళ్ళిపోతే నీకు అలా అనిపిస్తుంది. కాదండి, రాధకి ఎప్పటికైనా తన భర్త లేడనే నిజం తెలియాల్సిందే. ఆ నిజాన్ని ఇప్పుడే చెప్పి రాధని గోపికిచ్చి పెళ్లి చేద్దామండి. హారిక, ఇప్పుడు రాధ మళ్ళీ పెళ్లి చేసుకునే స్థితిలో ఉందా? ఎందుకు లేదు? భర్త పోయాడనే లోపం తప్ప రాధకేం లేదు. అందం లేదా, గుణం లేదా, వయసు లేదా? అబ్బా, అవన్నీ కాదు. తన మానసిక పరిస్థితి బాగోలేదు అంటున్నాను. గోపితో పెళ్లి జరిపిస్తే రాధ తప్పకుండా మామూలు మనిషి అవుతుందని నా నమ్మకం. పెళ్లి పెళ్లి పెళ్లి, నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం తెలియదు హారిక. ఇంకా టాపిక్ వదిలే. నేను రాధ పెళ్లి గురించి మాట్లాడుతుంటే మీరెందుకు చిరాకు పడుతున్నారు? ఇదివరకు రాధ గురించి ఏం చెప్పినా వినేవారు, సానుభూతి చూపించేవారు. ఇప్పుడు ఎందుకిలా మారిపోయారు? మారిపోయాను లేదే, జస్ట్ బయట నుంచి రాగానే కొంచెం చిరాగ్గా ఉంది అంతే. నాకు తెలుసండి, రాధ జ్ఞాపకాలతో అందరం సతమతం అయిపోతున్నాం. అందుకే ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం, మన ఇంటికి వెళ్ళిపోదాం. రాధ కోసమే మన ఇల్లు తీసుకున్నాం. ఇప్పుడు రాధ ఎలాగూ లేదు కదా, ఇంకా ఎందుకండి ఇక్కడ, వెళ్ళిపోదాం. కనీసం అప్పుడైనా కాస్త మనశ్శాంతిగా ఉంటుందేమో. సరే, వీలైనంత త్వరలో మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటర్వ్యూలో ఏమడుగుతారో తెలుసా? తెలీదు. ఎన్ని ఖాళీలు ఉన్నాయట? ఒకటేనట, ప్యూన్ చెప్పాడు. ఇంతకీ ఇదేం పోస్టు? సూపర్వైజరా, సెక్యూరిటీ గార్డా? సూపర్వైజర్ కమ్ సెక్యూరిటీ గార్డు. ఒక్క పోస్ట్కి ఇంతమందా? ఏం చేస్తాం, కాంపిటీషన్ మరి. ఏం సార్, మీరు కూడా ఇంటర్వ్యూకేనా?
అవును బాబు. మా బాబు వయసుంది, మీకు కూడా ఈ జాబ్ కావాలా? కుర్రాళ్ళం మేమే చేయగలమా లేదా అని ఆలోచిస్తున్నాం. మీరు మాకు పోటీనా? కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చాలా కష్టం, చేద్దామనే. చెయ్యాలి బాబు, ఎంత కష్టమైనా సరే. రాఘవయ్యా, నేనే బాబు. ఇలా రండి మరి. నమస్కారం సార్. నమస్తే. ఏం కావాలి? మీరు ఇంటర్వ్యూకా? అవును సార్, ఇంటర్వ్యూకి కూర్చోండి. రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ మీరు? అవునండి. ఈ వయసులో మీరు ఈ జాబ్ చేయడం అవసరమా? చాలా అవసరం సార్. ఒకవేళ నేను జాబ్ ఇచ్చా అనుకోండి, చేయగలరా? ఇది చాలా టఫ్ జాబ్. చేస్తాను సార్. ఎంత టఫ్ అయినా, మరెంత హార్డ్ అయినా సరే కష్టపడి చేస్తాను. ఓకే, నాకు కూడా సిన్సియర్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కావాలి. ఏ రిమార్క్ లేకుండా పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయ్యారు, అదొక్కటి చాలు మీ గురించి తెలుసుకోవటానికి. థ్యాంక్ యూ సార్. బట్ వన్ కండిషన్, వర్క్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. తేడా వచ్చిందంటే ఏజ్ దాన్ని కూడా చూడండి, లెఫ్ట్ అండ్ రైట్ చార్జ్ చేస్తాను. మీకు ఆ శ్రమ కలిగించండి సార్. ఓకే, యువర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నేనేం తప్పు చేశాను? ఈ లోకానికి నేను ఎందుకు భయపడాలి? నా కడుపులో ఉన్న బిడ్డకి కిషోర్ గారే తండ్రి అయినప్పుడు ఆ నిజాన్ని ఎందుకు దాచిపెట్టాలి? ఎవరి కోసం దాచిపెట్టాలి? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పటికైనా ఈ నిజాన్ని బయట పెట్టక తప్పదు కదా. అమ్మా నాన్నెవరు అని రేపు పుట్టబోయే బిడ్డ ప్రశ్నించాక కూడా ఇలాగే దాచిపెట్టడం కుదురుతుందా? అప్పుడైనా కిషోర్ గారి పేరుని బయట పెట్టక తప్పదు కదా. అలాంటప్పుడు నాలో నేనే సంఘర్షణ భరిస్తూ లోపలే కుమిలిపోతూ ఎందుకు బతకాలి? అసలు ఈ నిజాన్ని బయట పెడితే ఏం జరుగుతుంది? గొడవ జరుగుతుంది, అల్లరవుతుంది, అంతేగా. అంతకు మించి ఏమీ కాదుగా. ఆ జరిగేదేదో ఇప్పుడే జరగాయి, భరిస్తాను. ఆ అనే మాటలేవో అందర్నీ ఇప్పుడే అనని సహిస్తాను, అంతే తప్ప కడుపులో బిడ్డని మోస్తూ అనుక్షణం ఇలా చిత్రహింస అనుభవించడం నా వల్ల కాదు. అవును, చెప్పేస్తాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి కిషోర్ బాబాయ్ తండ్రి అని చెప్పేస్తాను. ఎప్పుడో కాదు, ఇప్పుడే చెప్పేస్తాను. నన్ను ఆపాలని ప్రయత్నించకండి. రాధా, రాధా ప్లీజ్ నా మాట విని. ఈ నిజాన్ని ఎవరికి చెప్పొద్దని నువ్వే అన్నా. నా చేత ఓటు కూడా వేయించుకున్నావు, మర్చిపోయావు? మర్చిపోలేదు కాబట్టి ఇన్నాళ్ళు నిప్పు లాంటి నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. రోజు రోజుకి నా కడుపులో మీ ప్రతిరూపం పెరుగుతుందా? చేయని తప్పుకి శిక్షణ అనుభవిస్తున్నాను. కానీ ఇంక నా వల్ల కాదు. అందుకే అందరికీ ఈ నిజాన్ని చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. కానీ రాధా, ఈ నిజాన్ని నువ్వు బయట పెడితే నేను అల్లరైపోతాను. బయట పెట్టకపోతే నేను అల్లరైపోతాను. రాధా, ఇది నేను కావాలని చేసిన తప్పు కాదు, అనుకోకుండా జరిగిందని నీకు తెలుసు. కావాలని చేసిన, అనుకోకుండా జరిగిన యాక్సిడెంటే తప్పే. ఈ విషయం తెలిస్తే హారిక నన్ను అసహించుకుంటుంది. ఇన్నాళ్ళు తనకి నా మీద అభిమానం ద్వేషంగా మారిపోతుంది. చెప్పకపోతే హారిక నన్ను అసహించుకుంటుంది. ఇన్నాళ్ళు నేను చేరదీసిన రాధా అమాయకురాలు కాదు, తప్పుడు తిరుగుళ్ళు తిరిగి ఎవరితోనో కడుపు తెచ్చుకుంది అని ఈసడిస్తుంది. రాధా, ఇది నా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. ఇది నా శీల విషయం. పరువు ప్రతిష్టల కన్నా ఎంతో ముఖ్యమైంది. ఈ నిజం బయటపడితే సమాజంలో నా గౌరవం మంట కలిసిపోతుంది. బయట పెట్టకపోతే ఇదే సమాజం నన్ను కులటా అంటుంది. రాధా, ఇన్నాళ్ళు నేను హారిక నిన్ను చేరదీసి సొంత మనిషిలా చూసుకున్నావు. అందుకు నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా? మీరు నన్ను చేరదీసి అభిమానంతో చూసుకున్నందుకు జన్మ జన్మలకి మీకు రుణపడుంటాను. అంతేకాని
మీ గౌరవం కోసం నా మర్యాదని పనంగా పెట్టలేరు. రాధా, ఇదే నీ ఆఖరి మాట? మొదటి మాట ఆఖరి మాట అని నాకు అవకాశం లేదు. నేను చెప్పాల్సింది ఒకటే మాట. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మీరే. బొప్పాయి పళ్ళు వేడి, ఉష్ణం. కడుపుతో ఉన్నప్పుడు బొప్పాయి పళ్ళు తింటే ఆ వేడికి కడుపులో ఉన్న పిండం కరిగిపోతుంది.